హాయ్ అండి. వెల్కమ్ టు డీజీ లోన్స్. నా పేరు హరిణి. ఈరోజు మన ముందున్నారు జయ గారు. హాయ్ అండి జయ గారు. హాయ్ హరిణి గారు. జనరల్‌గా చాలా మందికొచ్చేసి కొన్ని డౌట్స్ ఉంటాయండి. లైక్ సిబిల్ అనేది ఎక్కువగా చెక్ చేసుకుంటూ ఉంటే లైక్ సిబిల్ స్కోర్ అనేది డౌన్ సైజ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి సిబిల్ స్కోర్ డౌన్ అనేది. ఓకే. దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సిబిల్ స్కోర్స్ అనేవి ఉంటాయి. అంటే ఓకే. సిబిల్ స్కోర్ అంటే ఎంక్వైరీస్. ఓకే. లైక్ అంటే కస్టమర్‌కి వచ్చేసి మనకి సాఫ్ట్ ఎంక్వైరీ ఒకటుంటుంది. హార్డ్ ఎంక్వైరీ అనేది 2 ఉంటాయి. సిబిల్స్ సిబిల్ ఎంక్వైరీస్‌లో 2 టైప్స్ ఉంటుందా అండి? అవును ఓకే. మేడం. కొంచెం సాఫ్ట్ అండ్ హార్డ్ అన్నారు కదా! దాని అవునండి. కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? ష్యూర్ అండి. డెఫినెట్‌లీ చేస్తాను. ప్రెజెంట్ మనకొచ్చేసి సాఫ్ట్ ఎంక్వైరీ అంటే సెల్ఫ్ ఎంక్వైరీ మేడం. ఓకే. కస్టమర్ ఏదైనా లోన్ గురించి అప్లై చేయడానికి లైక్ పర్సనల్ లోనే కానివ్వండి, హోమ్ లోన్ గానీ, లైక్ క్రెడిట్ కార్డ్ గానీ, ఏవైనా లోన్స్ అప్లై చేసుకునేటప్పుడు నా సిబిల్ స్కోర్ అనేది ఎంతుంది, ఏంటనేది ఒకసారి క్రాస్ ఎగ్జామ్ అనేది చేసుకుంటారు గదా! ఓకే. సో, అట్లా చేసుకుంటున్న టైంలో ఎంక్వైరీస్ అనేది ఏముండదు. జస్ట్ సాఫ్ట్ ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ కింద రన్ ఓకే. అవుతుంది. ఓకే. అదే హార్డ్ ఎంక్వైరీ అనంటే మనం డైరెక్ట్ లోన్ కావాలని మనం బ్యాంక్‌కి వెళ్తాము. లైక్ అది పర్సనల్ లోనే అవ్వండి, క్రెడిట్ కార్డే అనివ్వండి. ఓకే. ఇప్పుడు మనకేదైనా స్పెసిఫిక్‌గా ఒక కార్డ్ కావాలని మనం బ్యాంక్ వెళ్తే, ఓకే. దాంట్లో ఫస్ట్ అనేది మన గురించనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వాళ్ళకి తెలవదు. ఓకే. తినే ఎట్లా ఉంటారో, తినకి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, సాలరీ ఎంతుంది, ఏంటనేది జస్ట్ ఓన్లీ డాక్యుమెంట్స్ రూపంలో తెలుస్తుంది. ఓకే. కానీ ఎలా రీపేమెంట్ చేస్తారనేది వాళ్ళకి తెలవదు గదా! సో, అవునండి. అలాంటి టైంలో కస్టమర్‌కి సిబిల్ అనేది చెక్ చేసుకుంటారు. ఓకే. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఓకే. సిబిల్ చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఎంత స్కోర్ ఉంది, ఏంటనేది బేసిక్‌గా తెలుస్తుంది. దాన్ని బట్టి మన సిబిల్ ఎంక్వైరీస్ చేస్తారు. ఓకే. అలాంటి టైంలో మనకు సిబిల్ ఎంక్వైరీ అనేది పడతది మేడం. ఓకే. అలా ఎన్ని ఎంక్వైరీస్ మనకి మాక్సిమం ఇంతే తగ్గుతదని స్పెసిఫిక్‌గా ఉండదండి. మనం ఎంక్వైరీస్ చేసుకునే దాన్ని బట్టి ఎంక్వైరీస్ అనేవి అదే సో, ఐ మీన్ స్కోర్ అంటే అనేది తగ్గుతుంది. ఎన్ని ఎంక్వైరీస్ ఎక్కువ జరిగితే దానికి దాన్ని తగ్గట్టు సిబిల్ స్కోర్ అనేది సిబిల్ స్కోర్ డౌన్ అనేది సైజ్ డౌన్ అయితూ అవుతుంది. ఉంటుంది. అవును. ఇంతే ఓకే. ఎంక్వైరీస్‌కి ఇన్ని ఎంక్వైరీస్ జరిగితే ఇంతే డౌన్ అవుతదనే స్పెసిఫిక్‌గా ఏమి ఉండదండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ మేడం.